హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్, సర్ప్రైజింగ్ గెస్ట్, క్యామియో ఇన్నింగ్స్తో మరి క్రికెట్లో సిక్సర్లు కొట్టే మన బ్యాట్స్మెన్స్ మనం చూసాం. కాకపోతే సినిమాలలో కూడా క్యామియో ఎంట్రీ ఇచ్చేసి ఆడియన్స్తో విజిల్స్ కాదు అంతకు మించి చేయించిన యాక్టర్ ఇక్కడ మనతో పట్టున్నారు. ఆయనే యాంటోనీ రోడ్రిగాస్, అదే రవి యాంటోనీ అనమాట. హాయ్ బ్రో. హాయ్ చాణక్య, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో మీరు వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్లో మా వాళ్ళకి స్పెషల్గా ఒక ఎఫెక్ట్ వేయించాలి. ఓకే, అనే ఎఫెక్ట్. సూపర్ రియల్లీ మ్యాట్ స్క్వేర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అసలు టూ మచ్ అర్థం కావట్లేదు ఎలా ఎంజాయ్ చేయాలి, అంత ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఓవర్వెల్మింగ్ ఉంది రెస్పాన్స్. అంటే మ్యాడ్ 1కి ఒక క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 2కి ఒక 1 year అయింది కదా. సో అంత 1 year అయినాక 1కి వచ్చిన దానికంటే ఒక 3-4 times ఎక్కువ వచ్చింది రెస్పాన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ లవ్ మై ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మీ పేరేంటి? నా పేరు రవి యాంథనీ. దీంతో ఆంథోనీ ఇంతో దాంతో దీంతో కాదు, యాంథనీ. ఎస్, యాంటోనీ రోడ్రిగాస్. ఏంటి భయ్యా, కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం ఏమైనా తెచ్చారా? ఏదో బ్లాక్ కాఫీ వచ్చినట్టుంది. తెప్పించా. బ్లాక్ కాఫీ వస్తున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే మీ ఎక్స్పెరిమెంట్లు చూసి మేము అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మా ఎక్స్పెరిమెంట్ చూపించడం కోసం మీకు ఒక చిన్న బ్లాక్ కాఫీ తెప్పి. థ్యాంక్ యూ సో మచ్. బ్రో, మ్యాట్ స్క్వేర్లో మీ ఎంట్రీ కానీ మీరు వచ్చినప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ నిజంగా దట్ వాస్ సంథింగ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు ఎలా అనిపించింది? అదే అదిరిపోయింది అసలు. ఎందుకంటే అక్కడ దాకా ఫిలిం ఒక లెవెల్ ఉంది. మళ్ళీ నవ్వి ఐ వాజ్ ఇంకా ఎంగ్రాజ్ ఇన్ ద ఫిలిం. ఫుల్ నవ్వుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా మన ఎంట్రీ రాగానే అసలు శ్రీరాములు థియేటర్లో చూసిన అనమాట. అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్స్ ఐ ఎవర్ హ్యాడ్. మ్యాడ్కైనా, టిల్లు స్క్వేర్కైనా అన్ని మూవీస్ అక్కడికి వెళ్తాం మేము ఫర్ ద నైట్ షో. ఐ లవ్డ్ ఇట్. ఓకే, సో ప్లీజ్ హ్యావ్ ఇట్. యా, కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడు మీ యొక్క డిమాండ్ అనేది కూడా ఆ కాఫీ లాగా హాట్గా ఉందన్నమాట. మొత్తాన్ని హాట్ కాఫీ లాగా మీరైతే కూడా ఫుల్ సేల్స్గా ఉన్నట్టున్నారు. ఏంటి నెక్స్ట్ ఆల్రెడీ మన జాతిరత్నాల డైరెక్టర్ ఉన్నారు కదా, కేవి అనుదీప్ అన్నతోటి ఫంకీ అనే మూవీ చేస్తున్నా. విశ్వక్ సేన్ హీరో దాంట్లో. సో అందులో మంచి క్యారెక్టర్ ఉన్నది. ఆల్రెడీ షార్ట్ ఫర్ 8 days. అండ్ ఇంకో ఫిల్మ్ ఉంది డాన్ బాస్కో అని. అండ్ నౌ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ గుడ్ రోల్స్. బేసికలీ ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ మ్యాడ్ 2 రిలీజ్ అయినాక ఇంకా సైన్ చేద్దాము, ఇంకా పర్ఫెక్ట్ ప్రాజెక్ట్స్ అన్నట్టు వెయిట్ చేస్తుండే. అండ్ ఇప్పుడు హోప్ఫుల్లీ. ఇంతకు మ్యాడ్లోకి మీరు ఎంట్రీ ఎట్లా వచ్చింది అసలు? మ్యాడ్ కళ్యాణ్, నేను, సిద్ధు, మల్లిక్, మేము సిద్ధుతో పాటు రాస్తుండే అనమాట టిల్లు స్క్వేర్. సో సిద్ధు టిల్లు స్క్వేర్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నన్ను కళ్యాణ్ జాయిన్ చేసుకున్నారు టీంలో. ఓకే, కళ్యాణ్, మల్లిక్ ఇద్దరు డైరెక్టర్ ఇద్దరు ఉన్నప్పుడు. అట్లా కళ్యాణ్ నాకు పరిచయం ఫస్ట్. ఓకే, సో అక్కడ డైలాగ్స్ రాసుకుంటే వీ బికేమ్ వెరీ క్లోజ్, చాలా క్లోజ్ అయిపోయాం నేను కళ్యాణ్. అంటే ఇద్దరు కామెడీ టైమింగ్స్ సింక్ అవడము, ఇంకా ఏదో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది ఇద్దరి మధ్యలో. అప్పుడే కళ్యాణ్ ఈ రైటింగ్ అయిపోతున్న టైంలో మ్యాడ్ స్టార్ట్ చేశాడు డైరెక్షన్. అక్కడ ఒక రోజు ఇంకా సీనియర్ సీన్ ఎప్పుడు తీయాలి, ఇంకో 4-5 days ఉంది అన్నప్పుడు ఇంకా మామ నువ్వే చేయాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయింది సెట్కి. అంటే అప్పటి వరకు ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని చూడడం కానీ అసలు అదే అడిగినా నేను. అన్నా కాదు, ఇంకోరు నేను చూడొచ్చు కదరా అంటే, నీకు అది కూడా కేమియో టైప్ ఆఫ్ రోల్ అది యాక్చువల్లీ. సో నేను ఎస్టాబ్లిష్ పెట్టుకోవచ్చు కదా అంటే, నాకు ఎవ్వరు వద్దు మామ, నాకు నువ్వే కావాలని కూర్చుని వాడు ఇంకొవ్వరిని చూడదలుచుకోలేదు. అండ్ దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ సెడ్ yes and I went and it changed my life. ఓకే, మీకున్న తక్కువ సీన్సే కదా అని దట్ క్యామియో ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పాను. అవునవును, వచ్చి ఫటాఫట్ అని చెప్పేసి 6 years కొట్టేసే బ్యాట్స్మెన్. ట్యూబ్ లైట్ చూస్తే మాకు గుర్తొచ్చేది మీరు చెప్పే డైలాగ్. కరెక్ట్, అసలు కరెక్ట్. 6 లాంటి గుర్తొచ్చింది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ కూడా చేసిండు కదా కేమియో. సో మనది కూడా అట్లా అయింది ఇప్పుడు. ఈ ట్యూబ్ లైట్ ఎక్కడ మొదలైంది అసలు? ట్యూబ్ లైట్ ది యాక్చువల్లీ అంటే కళ్యాణ్ అడిగినా నేను, ఎందుకంటే ఒక ఇంగ్లీష్ సినిమా ఉంటుంది, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది ద బేర్ అని. అది వేరే, అది మొత్తం ఒక వైలెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట. వాడు ఒకని చంపడానికి వచ్చేటప్పుడు ఒకలాంటి ఎలివేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ వాళ్ళ క్రూ అంతా నిలబడ్డము ఒకలాంటి అది అలా ఉంటుంది. సో కళ్యాణ్కి ఈ గాట్ ఇన్స్పైర్ ఫ్రమ్ దట్ సీన్ బేసికలీ. అంటే అప్పుడు అంతమంది జూనియర్స్ అంత పెట్టి కాలేజ్లో అయితే ఎలా అంటే మనోడు ఇంకా క్రేజీగా డిజైన్ చేసుకుంటు. దాంట్లో ఏముండదు, వాడు వచ్చి ఒకరిని కొట్టి వెళ్ళిపోతాడు అంతే. ఓకే, సో కళ్యాణ్ ఇంకా ట్యూబ్ లైట్, ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా అలా డిజైన్ చేసుకున్నాడు.
అప్పుడు ఇంకా నువ్వే చేయాలి ఆ క్యారెక్టర్ అనే దాంట్లో కూర్చున్నాడు ఇంక కళ్యాణ్. అసలు ఇంతకు మీలో ఏం చూసాడో ఏంటో కానీ కళ్యాణ్ దొరిపోయేటట్టు ఆ క్యారెక్టర్ని చాలా బాగా పండించేశారు. అవునండి, ఆల్ థ్యాంక్స్ టు కళ్యాణ్. యా, ఆల్ థ్యాంక్స్ టు ఎన్ని రోజులు వర్క్ చేశారు మ్యాడ్కి? మ్యాడ్ 1కి ఐ థింక్ ఐ వర్క్డ్ 7 days చేశాను అనుకుంటా. 7 days 6 to 7 days. ఓకే, కమింగ్ టు ద మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్కి ఐ థింక్ 14 days 14 days వర్క్ చేశాను. గోవాలో. గోవాలో చేసాము, ఆడ చేసినాం, ఈడ కూడా 2. ఓకే భయ, మీకు ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు బ్రో. ఎందుకు బ్రో? ఏమో యాక్టర్ ఎప్పుడైనా ఫిలిమ్స్లోనే ఉందాం అనిపించింది నాకు. ఓకే, చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ఫిలిమ్స్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే అక్కడ మీరు ఎంట్రీ ఇచ్చేటప్పటికి సో అది కూడా ఏమంటారు, ఈ సింగం మూవీలో ఎట్లయితే చేస్తారో అట్లా మీరైతే కార్ని చేసుకుంటూ వచ్చి నలుగురిని తీసుకెళ్ళిపోవడము, ఎలా ఉంది ఆ ఎన్విరాన్మెంట్? కానీ ఇది చాలా బాగుండే. ఎంట్రీ షూట్ చేసేటప్పుడే కారు అంతా పెట్టింది కదా, నాకు అర్థమైంది, ఓహో మళ్ళీ ఈసారి వీడు ఏదో చేస్తాడు కళ్యాణ్ అని. ఇక్కడ కళ్యాణ్కి అదొక ఇప్పుడు కమర్షియల్ మీటర్ అంటారు కదా, ఒక థియేటర్ ఎనర్జీ. ఇంకోటి కళ్యాణ్ గురించి ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పాలి. కళ్యాణ్ జనరలీ థియేటర్లో సీట్లో కూర్చొని సినిమా చూడడు ఎక్కువసేపు. ఓకే, కొంతసేపు కూర్చుంటాడు, దెన్ మన స్టెప్స్ ఉంటాయి కదా ఎంట్రన్స్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్లో అక్కడ నిలబడి చూస్తాడు. అదొక సెంటిమెంట్. అండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి హీ సెడ్ ఐఎమ్ యూస్ టు డూయింగ్ దిస్. ఓకే, అక్కడ నిలబడి చూడడం అలవాటు అయిపోయింది. సో అక్కడ చూస్తే నాకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు దేనికని. సో ఐ థింక్ కళ్యాణ్కి ఒక సూపర్ జడ్జ్మెంట్ ఉంది ఫిల్మ్ మేకింగ్ మీద. అంటే థియేటర్ ఎనర్జీ ఏ టైంలో ఎలా ఉంటుంది, ఏ టైంలో ఏం చేయాలి, ఇప్పుడు ఇంటర్వెల్ బై పాప్కార్న్ కొనుక్కొని వచ్చినాక ఎలాంటి సీన్ వేయాలి, ఇంత డీప్ అండర్స్టాండింగ్ ఉన్న మనిషి. ఈవెన్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ ఫనీ అండ్ యునో వెరీ లైట్ హార్టెడ్, కళ్యాణ్కి చాలా డీప్ హార్టెడ్ అండర్స్టాండింగ్ ఉంది డెఫినెట్లీ. యాక్చువల్గా మీరు ఆ పొజిషన్స్ గురించి చెప్తూ ఉంటే ఆ స్టెప్స్ మీద కూర్చోవడం కానీ, ఆ డోర్ దగ్గర నిల్చోవడం కానీ, రీసెంట్గా నాని గారు కూడా అక్కడే నిల్చొని చూస్తూ ఉంటారు ఇట్లా అని అంటుంటే, ఇంకా ఆ ప్లేస్కి సపరేట్ కాస్ట్ పెడతారేమో థియేటర్ అలాగే అనిపిస్తుంది. పెడతారు మనమే పెడదాం మనమే స్టార్ట్ చేద్దాం. ఓకే, అంటే ఫస్ట్ మీరు ఏం చేసేవారు యూజువల్గా ఈ ఫీల్డ్లోకి రాకముందు? కానీ ఏం చేయకపోయాడు అసలు, జస్ట్ ఇంజనీరింగ్ చేసి తిరుగుతుండే అట్లా. ఓకే, అప్పుడు ఓకే మనం ఫిలిమ్స్లో ఎంటర్ అయ్యామని, అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్, బట్ అప్పుడు ఇంకొక స్ట్రాంగర్ డెసిషన్ తీసుకున్నాను అనమాట. అంటే దాని మధ్యలో ఒక ఇంకా ఇంజనీరింగ్ అయిపోయింది, మరీ ఏదో ఒకటి చేయకపోతే సొసైటీలో ఇజ్జత్ ఉండదు కాబట్టి అమెజాన్లో జాబ్ చేశాను. అది చెప్పండి బ్రో, ఏం చేయట్లేదు అట్లా ఏముండరు కదా, ఆడ కూడా ఏం చేయకపోతుండే. అదేం పెద్ద ఇప్పుడు సొసైటీకి పనికొచ్చే లేదా ఒక క్రేజీ ఇంటెలెక్చువల్ జాబ్ ఏం కాదు, అది చాలా సింపుల్ జాబ్. నాట్ సేయింగ్ ఇట్స్ ఇది, కానీ అట్లీస్ట్ అంటే నాకు ఆ టైంలో ఇంకేదో చేయాలని ఉంటుంది కదా అందరికీ. సో నేనైతే టైంపాస్ కోసం చేసిన జాబ్ అప్పుడు. అండ్ సో అంతే 8 months అది చేసిన అనుకుంటుంది. బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ డూయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఏంటి ఇది పెద్ద ఏమీ ఎమోషనల్గా సాటిస్ఫైయింగ్ లేదు, ఫైనాన్షియలీ సాటిస్ఫైయింగ్ లేదు, అసలు మరి 2 లేవు. దెన్ ఐ టుక్ ఏ డెసిషన్. ఓకే, మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ ఒకటి ఉంది, సో ఆదిత్య జల్లా అని, అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. సో హీ స్టార్టెడ్ మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ అనమాట. ఓకే, సో మేము ఒక టీంలో ఫామ్ అయ్యి ఒక 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మ్యూజిక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాము. దెన్ త్రూ దాట్ ఐ మెట్ సిద్ధు. అవి చేసుకుంటూ సిద్ధు కలిసి ఇంకా అక్కడి నుంచి ఫిల్మ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా సిద్ధు వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు డూ ఆర్ట్ డైరెక్షన్. ఓకే ఓకే, ఆర్ట్ డైరెక్షన్ చేయించాడు. దీనికి టిల్లుక్ చేశారా? టిల్లుక్ కాదు, ఫస్ట్ మావింత కథ వినుమ, కృష్ణ అండ్ శ్రీల 2 ఫిల్మ్స్ ఉన్నాయి కదా, రెండింటికి ఆర్ట్ డైరెక్టర్ నేనే. సో నా మ్యూజిక్ వీడియోస్ చూసి ఆర్ట్ నచ్చి ఆ ఫిల్మ్స్లో ఆర్ట్ డైరెక్టర్ లాగా నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. దట్ వాస్ నా కోవిడ్ టైం కదా? లేదా యాక్చువల్లీ కోవిడ్ కంటే చాలా ముందు మా షూటింగ్ స్టార్ట్ అయింది. 2016లోనే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ మేము పనిచేయడం. బట్ ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఫస్ట్ ఫిల్మ్స్ కదా, ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు గెట్ ప్రొడ్యూసర్స్. అదొక వేరే స్ట్రగుల్. బట్ ఐ థింక్ స్ట్రగుల్ అన్నా కూడా ద రీజన్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ నో, అందరం నేనైనా సిద్ధు అయినా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దాట్ ఫ్యూ ఇయర్స్ దట్ వీ వెంట్ త్రూ. ఓకే, చాలా క్రేజీ జర్నీ ఉంటుంది అది. అంటే ఆ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మలిక్ గారు కానీ, మీరు కానీ, అండ్ కళ్యాణ్ గారు కానీ, సిద్ధు గారు, కరెక్ట్, ఆల్ ఆర్ నవ్ ఇన్ డిఫరెంట్ లెవెల్. కరెక్ట్, అంటే ఆ సక్సెస్ ని చూస్తూ వెతుక్కుంటూ అనేది కూడా ముందుకు వెళ్ళిపోతుంది. వెరీ హ్యాపీ. కరెక్ట్. అండ్ మంచి మంచి మూవీస్ అనేది కూడా ఇస్తున్నారు. అవునండి, నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పింది చాలా యాక్చువల్లీ మంచి బ్యూటిఫుల్ ఇదనమాట. ఐ థింక్ సక్సెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇప్పుడు అది ఒకసారి అదేంటో తెలిసి అది అలవాటు అయిపోతే యుల్ వాంట్ కీప్ చేసింగ్ ఇట్. బట్ ఆల్సో
అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది తెలుసుకొని చేస్తే ఇట్ ఇస్ మోర్ ఫన్ అండ్ ఇట్ ఇస్ మోర్ యూ కెన్ మెయింటైన్ ఇట్ లిటిల్. అది మన దగ్గర ఎప్పుడు ఉంటుందని డెఫినెట్లీ ఉండదు, అది ఎవరికి ఉండదు. బట్ మనకి ఎందుకు వచ్చిన సక్సెస్ దాన్ని ఎలా ఇప్పుడు ఎలా మెయింటైన్ జరిగితే ఒక్క చిన్న తెలుసుకుంటే ఐ థింక్ అంటే టాకింగ్ అబౌట్ మీ ఫర్ మై సెల్ఫ్. గాట్ ఇట్